అనాథ శరణాలయానికి చందా అంటూ పట్టపగలు ఓ ఇంట్లో దొంగలు చొరబడి సినీ ఫక్కీలో చోరీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో గల తిలక్ నగర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. గతంలో బైక్లు దొంగలించిన సందర్భాలుండగా ఈసారి ఏకంగా ఇంట్లో చొరబడి డబ్బు దోచుకుపోవడంతో పట్టణ వాసులు బెంబేలెత్తారు. పట్టణానికి చెందిన ఊన్న గోవింద్ ఇంటికి ఓ ఆగంతకుడు ముందుగా వచ్చి కాల్ బెల్ కొట్టాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రెస్టారెంట్ యజమాని కుమార్తె ఇంటి లోపల నుండే ఎవరు అని అడగడంతో అనాథ శరణాలయం నుంచి వచ్చానని ఆగంతకుడు చెప్పగా ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది. వెనుదిరిగి కొద్ది నిమిషాల్లో ఇద్దరు వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామని చెప్పడంతో పాపం ఆ బాలిక తలుపు తీసింది. సినీ ఫక్కీలో చొరబడిన ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి ₹1,50,000 నగదును దోచుకెళ్లారని బాధితుడు తెలిపాడు. బాధితుని ఫిర్యాదు మేరకు క్లూస్ టీం చేరుకుని వేలిముద్రల